వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు అలా దుర్గం సురేష్ ముదిరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. అయితే అసలు చెప్పండి, ఏంది దారాబాణి గారి పైన దాదాపు 3 సార్లు దాడి అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకప్పుడు సిస్టమ్ ఎత్తుకపోయారు. ఒకసారి మార్నింగ్ జరుగుతా ఉంటే కొట్టడానికి ప్రయత్నించారు. మూడోసారి దాదాపు 8 మంది వచ్చి కొట్టారని చెప్తా ఉన్నారు. అందులో పోలీసులు కూడా దెబ్బలు అయినా. దీన్ని ఎట్లా చూసుకొస్తారు? ఏం లేదండి, ఇది ఫస్ట్ అయితే యాక్చువల్ గా వాళ్ళకి 29th రోజు దాడి జరిగింది. అసలు టీవీలలో చూస్తుంటాం, హిందుత్వ హార్డ్ కోర్ హిందూ ఎవరంటే రాష్ట్రంలో ఎవరినంటే చెప్తారు దారామోహన్ గిరీష్ అని. అది ముఖ్యంగా మన ఛానల్ కూడా చూస్తున్నాం, చిత్రగుప్త ఛానల్ అంటే హిందుత్వం మీద బాగా మాట్లాడతారని. సరే, అది వాళ్ళ వ్యక్తిగత దృష్టిలో ఉన్న వాళ్ళ దాంట్లో పార్టీలలో వివాదాలు ఉన్నా కూడా ఆయన కొంచెం ఎలుగెత్తి చాడుతూ ఉంటాడు. చూస్తూ ఉన్నాం, మనం సహజంగా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరి ఏం జరిగిందో తెలియదు పార్టీల పరంగా. ఆయన దగ్గర 29th రోజు దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పుడు అతన్ని కులాన్ని బట్టి కూడా దూషించినారని తను బాలో చెప్పడం జరిగింది. దాంతో మేము స్పందించాల్సి వచ్చింది. కులం సంఘం కాబట్టి, మా కులం వ్యక్తికి జరిగింది కాబట్టి, మావాడు కాబట్టి మనం పోయి చూసాం. ఆ రోజు చూస్తే మొత్తం బాగానే డ్యామేజ్ అయితే దాదాపు ఒక 10 లక్షల వరకు మంచి మంచి ఎక్విప్మెంట్ అంతా కూడా ఆఫీసులు అంతా కూడా చెల్లా చెదరైంది. సాయంత్రం వరకు కూడా ఆ వస్తువులు అట్లా ఉన్నాయి. కంప్లైంట్ రాష్ట్రం తీసుకుపోయి ఇచ్చినాం. దాంట్లో ఏది మన సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా మేము ప్రజెంట్ చేస్తాం. అప్పటికే ఆయనను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి. దాడి చేయడం 10 గంటలకైతే సోషల్ మీడియాలో 3 గంటల వరకు పోస్టులు వచ్చేసాయి. నీ అంతం చూస్తాం, నీ టోటల్ గా నీ లేకుండా చేస్తాం అన్నట్టు రావడం జరిగింది. అరే ఇదేంది, ఇది మరి ఇట్లా బాగాలేదు, ఇట్లా పోస్టులు వస్తాయి, ఇట్లా మన కులంలో కూడా దూషిస్తూ పోస్టులు వచ్చేసారని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం. సంబంధించి బండి సంజయ్ గారిని కామెంట్ చేయడమే ఇది సంబంధించి ఇష్యూ అసలు ఒక్కటి సార్, బండి సంజయ్ మీద కామెంట్ చేయడమా లేదా మనం చూస్తున్నాం రెగ్యులర్ గా. తీన్మార్ మల్లన్న అయితే రోజు వాళ్ళ ప్రభుత్వం కూలిపోయేదాకా, బీఆర్ఎస్ కూలిపోయేదాకా అయితే ఆయన చిచ్చాని పలకరించాడు, కవితక్క తైతక్క అన్నాడు, ఇంకా రకరకాల పేర్లు. ఆయన ప్రతి ఒక్కరి రోజు చూస్తున్నాం, ఎవరో ఒకరు ఒక రకంగా సంబోధించడం. ఇది ఎప్పటి నుంచి ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా రకరకాలుగా సంబోధిస్తూ ఉంటారు ఒక్కొక్కరిని. ఇది సహజమే కదా ఛానల్ లోపల. ఇప్పుడు శ్రావయ్య గారు మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కరిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈయన కూడా మాట్లాడొచ్చు. మా అనడం మన తెలంగాణలో సహజ సిద్ధంగా మాట్లాడే మాటలే. మామ, కాక, అక్క, అత్త, బావ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా మనం. అట్లా మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఆయనకు హట్ కావచ్చు. హట్ అయినంత మాత్రాన నువ్వు ఎదురుంటే పార్టీ పరంగా సస్పెండ్ చేసారు, సస్పెన్షన్ ఉన్నాడు, ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటే నువ్వు కులం వేరే మీకు సంబంధించిన వ్యక్తులతో పిలిపించి మాట్లాడాలి. దాడి చేసావు, సరిపోయింది. మరి ఇప్పుడు ఆయన నేను చేపించిన అన్నాడు కదా, ఆయన చేసిన చెప్పి అనడానికి లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మేము కూడా డైరెక్ట్ గా నన్ను బండి సంజయ్ గారిని తప్పు పట్టట్లేదు, ఆయన అభిమానులను తప్పు పడుతున్నాం. మీకు హిందుత్వం ముఖ్యమా లేక వ్యక్తిగత స్వేచ్ఛన? నీకు వ్యక్తిగత ఆరాధన, మీకు బండి సంజయ్ ముఖ్యమా? హిందుత్వం కాదా? మీకు హిందుత్వము ఛానల్ నడిపిస్తున్న ఒక వ్యక్తిని, హిందుత్వం పరిరక్షించాలి ఈ ప్రాంతంలో అని చెప్పి కాపాడుతున్నటువంటి ఒక వ్యక్తిని మీరు దాడి చేశారు అంటే మీరు వ్యక్తిగత ఆరాధన ముఖ్యం, కానీ మీరు హిందుత్వం మీద లేదనేది. గిరీష్ గారు కూడా చాలా సార్లు బీజేపీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, ఇంత కష్టపడ్డ ప్రతిఫలం లభించలేదని చెప్పి అలా అన్యాయాల పైన ఎప్పుడు పోరాడుతూ వస్తుండే. నిజంగా బీజేపీ వాళ్ళే మళ్ళీ ఇతను కూడా కట్టర్ బీజేపీ, ఇతన్ని కొట్టడం ఎట్లా చూడొచ్చు? అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటాము, హిందుత్వ దేశం అంటాం, భారతదేశం, మనం అంతా హిందూ రాజ్యం రావాలని కోరుతున్నాం. దాడి ఎవరు మీరు చేస్తారు? మీరు ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. ప్రజలు గమనించారా? ఇది రేపు నీకు హిందూ రాజ్యం అన్నప్పుడు నువ్వు అరే నేను గెలిపిస్తే నువ్వు హిందువుల మీద దాడి చేస్తావు, నీకు వాస్తవమే లేదు అన్నట్టే కదా. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా మనకు స్పష్టంగా. ఒక ముస్లిం ఏరియాలో పోయి హిందూ మీద దాడి చేయడం, ఇది ఘోరమే కదా, ఇది తప్పే కదా. నువ్వు హిందుత్వ భావజాలం మీ దగ్గర ఎక్కడుంది? మీ దగ్గర మేము ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఈ నాయకులను మేము ఎట్లా నమ్మాలి చెప్పండి. మీరు ఎట్లా నాయకులు అవుతారు? హిందూ నాయకులు ఎట్లయితారు? మీరు స్వార్థపరులు, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అంటాం మేము కదా. సరే, ఆయన చేసినా లేదా కాదు నేను చెప్పేది. ఇక వచ్చిన మాప్ను చెప్తున్నా, నేను ఆ గుంపు గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నా. వాళ్ళు నిజమైన హిందుత్వవాదులు కాదు. అంత గొడవ జరుగుతూ ఉంటే కూడా 90 మంది ఇంటికి వచ్చి దాడి చేస్తూ ఉంటే కూడా పోలీస్ వ్యవస్థ అసలు కరెక్ట్ గా పనిచేయలేదని చెప్పి ఉన్నారు. నిజంగా ఇద్దరే కానిస్టేబుల్ పంపించడం ఎట్లా చూడొచ్చు సార్? ఇది ఎంత సిగ్గుచేటంటే ఇక ఇది దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. దాడి చేసింది బీజేపీ కార్యకర్తలు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్, ప్రభుత్వం కింద పనిచేస్తున్న పోలీసులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే. మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కు అయినట్టు భావించాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు నిజంగా ఒక బీజేపీలో జరిగిన అంతరంగిక విషయాల్లో నీకు నిజంగా మీకు ఇది ఉంటే మీరు దాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టేది కదా. మీరు కొల్లాయిడ్ అయినట్టే కదా, మీరు కలిసి ఉన్నట్టే కదా. అంటే ఒక రకంగా నిజాలు ఇప్పటికి కూడా నీకు తెలిసట్లేదంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే నీకు ఇక్కడ ఏంది, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు. ఈయన ఒక
మామూలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే నీకు తీర్మానం మీద దాడి చేసిరా జరిగిందా? దాడి చేసినా కూడా రాయల్గా తీసుకుపోయారు, రాయల్గా తీసుకొచ్చి జైలు పెట్టారు. అది కూడా హైలైట్ చేశారు, ఆయన ఒక హీరో లాగా చూశారు. కానీ ఇక్కడ ఈయన దారుణాన్ని ఏం చేస్తున్నారు, మీరు నేరస్తులాగా చూపిస్తున్నారు, ఓ తప్పు చేసిన వ్యక్తి. ఎందుకంటే ఒక సామాన్య మామూలు అణిచివేయబడ్డ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ హిందూ పాలకుల చేతిలో, ఇక్కడ హిందూ పాలకుల చేతిలో, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వీళ్ళ చేతిలో అణచివేయబడ్డ కమ్యూనిటీ. గంట పతంగా చెప్తాం, ఈరోజు అణిచివేయబడ్డ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఈరోజు ఆయన మీద ఎలాంటి ఇంత జరిగిన దాడి జరిగిన కూడా మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మాకు అర్థమవుతుంది. అంటే గిరీష్ గారు నిజంగా ఎక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే ఇట్లా దాడి జరిగేది కాదు సార్? లేదు, అట్లేం లేదు. సహజంగా ముదిరాజుల్లో అది పుట్టుకతో ఉంటది. ఇప్పుడు మీకు కనబడతలేదు, చదువులు తక్కువైపోయి నాయకులు పుట్టుక రావడం అనేది, నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం మాట్లాడో తెలియట్లేదు. కానీ గతంలో కొరివి కృష్ణస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో అత్యంత ఆనాడు జాతీయ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాడు. ఆ తర్వాత వెంకటస్వామి ఆర్య అని చూసినాం మనం. ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజాలో బోనాల దానిలో బలి ఇవ్వడాన్ని నిషేధించాడు ఆయన. అక్కడ ఆ రోజుల్లో ఓల్డ్ సిటీలో హిందువులకు రక్షణ కల్పించిన వ్యక్తి వెంకటస్వామి ఆర్య. తర్వాత నెల్లి లక్ష్మీనారాయణ, తెలంగాణ ఉద్యమంలో కూడా నెల్లి లక్ష్మీనారాయణ అనేట ఆయన మళ్ళీ 1969 చనిపోయిన అమరవీరుల కొరకు అది ఉండాలి, అది వాళ్ళకు గుర్తుండాలి అని చెప్పి అమరవీరుల స్మారక స్థూపాన్ని పెట్టింది కూడా నెల్లి లక్ష్మీనారాయణ. ఇంతవరకు ఆయన గుర్తించిన నాడు లేడు, రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అమరవీరుల స్మారక స్థూపాన్ని శంకుస్థాపన ఆనాటి కరుడు కట్టిన ఆంధ్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వ్యతిరేకించి ఆయన ప్రాణాలు ఒడ్డి పదవులను కాదని చెప్పి ఆయన కింద పనిచేస్తున్న మేయర్ గా ఉన్నప్పటికీ వ్యతిరేకించి ఆయన అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసిండు. అట్లాంటివన్నీ గుర్తించట్లేదు సమాజం. ఇప్పుడు అదే చెక్కినటువంటి ఆయనకు అవార్డ్స్ ఇస్తారు, పద్మశ్రీ అవార్డు ఇస్తారు, కోటి రూపాయల బహుమానం ఇస్తారు, ఇళ్ల స్థలం ఇస్తారు, అన్ని ఇస్తారు. ఆయన ఇప్పటిదాకా ఒక స్వాతంత్ర సమర యోధుడు ఆయన. అంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు విముక్తి చెందాలి, ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మన పిల్లలు బాగుపడాలి, మనకు విద్య ఉద్యోగాలు రావాలి, మనం ఆర్థిక సంపదను మనం పెంపది. ఎక్కడుందండి మనకు లక్షల ఎకరాలు నిజాం సంబంధించిన భూమి ఈరోజు కొల్లగొట్టింది ఎవరు? ఇక్కడ మూలవాసులకు ఎక్కడ ఉంది? ఇక్కడ మూలవాసులకు ఎక్కడ లభ్యమవుతుంది చెప్పండి నాకు. అందులో నలిగిపోయింది ముదిరాజులు అని చెప్తున్నాను నేను. అందుగురించి మూలవాసులు కాబట్టి, ముదిరాజు సంబంధించిన వ్యక్తి కాబట్టి దారుమని మీద ఈరోజు దాడి జరిగిందని చెప్పి నేను చెప్తున్నా, గంట పతంగా చెప్తాది. ఏం లేదండి, ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, జరిగిన విషయాన్ని జరిగినట్టుగా మీరు నిగ్గు తేల్చండి. తప్పు ఎవరిదైనా సరే వాళ్ళని పట్టుకరండి, వాళ్ళని అడగండి, ఎందుకు దాడి చేశారని అడగండి. అది దాడి చేయడం వాళ్ళకి ఏమైతే శిక్ష పడడం వాళ్ళకి చేయండి. వాళ్ళని పురికొల్పింది ఎవరో తెలుసుకోండి. వీటన్నిటి బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి, మీడియా ప్రతినిధులకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఈ టీవీ ఎవరైతే మనకు వేరే ప్రాంతానికి చెందిన ఛానల్స్ ఉన్నాయో, ఏది మన ABN, TV5, TV9 లాంటి ఛానల్స్, అసలు మీరు ఏమనుకుంటారో కానీ అన్ని తప్పుడు వార్తలు స్క్రోలింగ్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఒక్కసారి సీరియస్ చూసుకోండి. మీరు పెట్టిన స్క్రోలింగ్ వార్తలకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రిజల్ట్ ఏంటి, అవుట్పుట్ అంటే మీరు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టే కదా. ఇది సరి చేసుకోవాలి సార్. ఇది ఒకటే మీడియా ప్రతినిధులకు ఈరోజు ఒకరోజు దారుమణి మీద జరిగిన సంఘటన కాదు, రేపు ఇంకోటి మీద జరగచ్చు, ఇంకోటి మీద జరగచ్చు. ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సిందే. నేను ఇక్కడ హిందుత్వం అని కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే కోరుకుంటాం తప్పించి న్యాయం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. దారుమణి ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారు చూడండి. మా శరీరం మీద కనబడే గాయాలు కాదు, మనసులో కలిగే గాయాలు నువ్వు ఎన్నటికి మార్చలేవు. కానీ ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.